భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కాలనీ పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యాంత్రాంగం చోద్యం చూస్తూ మామూళ్ల మత్తులో జోగుతోంది. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్పోస్ట్ వద్ద సాయి శ్రీ నిలయ వెల్ఫేర్ సొసైటీలో కోట్ల విలువైన పార్క్ స్థలం కబ్జా అవుతుంది. కాలనీ వాసులు పార్క్ స్థలాన్ని కాపాడాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కాలనీలో ఆందోళన చేపడుతున్న భూ కబ్జాదారులు ఏకంగా ప్రహారీ నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ లీడర్లే పార్క్ స్థలం కబ్జాలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. 7 కోట్ల విలువైన స్థలం కబ్జా చేస్తున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని చెక్పోస్ట్ వద్ద 6 ఏళ్ల క్రితం సాయి శ్రీ నిలయ వెల్ఫేర్ సొసైటీ పేరిట సర్వే నంబర్ 873, 882లలో 2015లలో లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్లో 2056 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం 100 ఇళ్ల నిర్మాణం జరిగింది. అద్దెదారులతో సహా 150 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు. అయితే ఈ కాలనీలో 1970 గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు. అయితే కొందరు భూ కబ్జాదారులు ఈ పార్క్ స్థలంపై కన్నేశారు. పార్క్లోని 400 గజాల స్థలాన్ని ఆక్రమించుకొని ప్రీకాస్ట్ వాల్ నిర్మిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అయితే ఒకవైపు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ రెచ్చిపోయిన భూ కబ్జాదారులు మరోవైపు 400 గజాలలో ఫెన్సింగ్ వేసి ప్రీకాస్ట్ వాల్ ను నిర్మించారు. దీంతో ఆదివారం కాలనీ వాసులంతా పార్క్ స్థలం వద్ద టెంటు వేసుకుని మరీ ఆందోళన చేపట్టారు. ప్రియమైన ప్రెస్ మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక డిమాండ్, ఒక విన్నపం ఏంటంటే, సాధారణంగా ఎక్కడ పార్కులున్నా వాటిని కబ్జా చేయాలనేటువంటి అభిప్రాయంతో రాజకీయ వేషం వేసుకున్నటువంటి కొందరు సాధారణంగా చేసేటువంటి ప్రయత్నాలే ఇది. దాంట్లో భాగంగానే మా కాలనీలో వాస్తవానికి 10% అంటే సుమారు ఒక 3000 గజాలకు పైన ఉండాల్సినటువంటి పార్క్, అటువంటిది ఈ జీపీ లేఅవుట్లో చూపించింది ఏంటంటే 1970 చదరపు గజాలు. దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది వాళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని కబ్జా పెడదామనేటువంటి ప్రయత్నాలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. దాన్ని మేము ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాము. గతంలో కూడా పోలీస్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేశాము. ఎట్ ది సేమ్ టైం మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ రోజునే మా కాలనీ పార్కుకు సంబంధించి ఒక బోర్డు కూడా పాతడం జరిగింది. మరి ఈ పార్క్ అనేటువంటిది ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్లు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఒక పార్క్ కూడా లేనటువంటి దుస్థితి ఈ కబ్జాదారులు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఇక్కడ కొంతమంది కబ్జాదారులు ప్రయత్నాలు చేసినప్పుడు ఈ మాకు రిజిస్ట్రేషన్ అయిందనేటువంటి సంగతి ఎవరు కూడా మా దృష్టికి తీసుకొని రాలేదు. 2019లో కూడా మేము కొంతమంది ఇక్కడ ఒక 160 ప్లాట్లను కబ్జా పెట్టినప్పుడు మేము ఎప్పటికప్పుడు అధికారులతోటి పోరాటం అనేటువంటి జరుగుతున్నది. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మున్సిపల్ పార్క్ అనేటువంటిది నిర్దిష్టంగా చూపించడం జరిగింది. కానీ నిన్నగాక మొన్న వచ్చేసి ఇది మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి అని వాళ్ళు కొన్ని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము అందరము మా కాలనీ వాసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఏ పార్టీకి చెందినటువంటి కబ్జాదారుడైనా వాళ్ళపైన నిర్దిష్టంగా ఉక్కుపాదం చేసేసి దీనిని మాకు పార్కు రూపేణా స్వాధీనం చేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ డిమాండ్ చేస్తున్నాం. రెసిడెన్స్ మేడ్చల్ చెక్ పోస్ట్లో 2013లో ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి వెంచర్లో మేమందరము ఇళ్లను కొనుగోలు చేయడం జరిగింది. వ్యక్తులు మరియు ఈ భూమికి సంబంధించిన వ్యక్తులు మాకు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఆ రోజు ఈ వెంచర్కు ఒక పార్క్ ఉన్నది, అదేవిధంగా డ్రైనేజ్ అనేటువంటిది కూడా ఈ వెంచర్కు ఏర్పాటు చేయడం జరిగిందన్న. అయితే ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అంటే మన రెసిడెంట్స్ అందరూ కూడా కొనుగోలు చేశారు. నిజానికి చివరికి చూస్తే ఈ పార్క్ అనేటువంటిది ఆల్రెడీ 3 రోజుల కింద కబ్జా కావడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఏర్పాట్లు కూడా మీరు చూడడం జరిగింది. అదేవిధంగా
డ్రైనేజీని అన్ని వీధుల పొంటి ఇచ్చేస్తూ చివరికి అవుట్ అనేటువంటిది ఇవ్వలేదు. అది కూడా ఒక మోసం. అంటే ఇక్కడ కొనుగోలు చేసినటువంటి గృహాలు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఈ రెండు విషయంలో మోసపోవడం కూడా జరిగింది. అందుకే ఇలా ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఒకే నినాదం, ఈ రాష్ట్రంలో లేదా ఈ పట్టణంలో ఎక్కడైతే భూ కబ్జాలు కానీ పార్కులను కబ్జాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మన సీఎం రేవంత్ రెడ్డి రోజు మనం న్యూస్లో వింటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్కును కూడా మాకు రక్షించాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు 100 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. పిల్లలు వృద్ధులు పార్కులో కూర్చోవడానికి ప్రశాంతత కొరకు ఏర్పాటు చేసిన పార్కును రక్షించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రధాన సమస్య, గత 4 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు సంబంధిత మంత్రులకు కూడా తెలియడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రాబ్లం, వానాకాలం వచ్చిందంటే మొత్తం దోమలతో సహా ఇక్కడ మరి నిండిపోతుంటుంది. చివరికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా అక్కడ స్టక్ అయి ఆగిపోతుంటుంది. అధికారులు వచ్చి కూడా చూడడం జరిగింది. దాని మీద కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ 2 డిమాండ్లు ఇలా మేము కాలనీ వాసులుగా 2 డిమాండ్ చేస్తున్నాం. మాకు ఏర్పాటు చేసినటువంటి పార్కును అలాగే కొనసాగించాలి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మరి బాగు చేయాలనేటువంటిది మేము ఇలా అంటే ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జిల్లా శ్రీ సాయిశ్రీ నిలయంలోని ఈ కాలనీకి సంబంధించిన ప్లాట్లు వాస్తవానికి కాలనీ తయారు చేసేటప్పుడు ఒక గుడి అని పార్క్ అని ఏర్పాటు చేయాలి. ఓకే, గుడి అయితే ఏర్పాటు చేయలేదు, కనీసం పార్కు అనుకుంటూ మాకు ఇచ్చిన దాంట్లో మళ్ళీ అమ్మకాలు గత 2-3 సంవత్సరాల క్రితము ఒకసారి ఇట్లనే బాగా హడావుడి చేసేసారు. బౌన్సర్లను పెట్టి చాలా భయభ్రాంతులకు లోన్ చేశారు. అయినా కానీ మేము ఏం చేస్తామంటే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఇలా ఉన్నది ఫెన్సింగ్లు కూడా కట్టేశారు. అప్పట్లో కబ్జా చేసింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే కాలనీలో లేని ప్లాట్లను సెలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా బౌన్సర్స్ ద్వారా కంచి కట్టి ఆక్యుపై చేశారు. మేము ఈ విషయం తెలిసి మున్సిపల్ కౌన్సిలర్ గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేసే వారు స్పందించారు. వెంటనే వచ్చి సర్వే చేసి ఇది పార్కు స్థలమే అని కన్ఫర్మ్ చేసి ఈ బోర్డు కూడా పెట్టారు. మేము వారిని కలిసిన తర్వాత ఇక్కడ బోర్డు పెట్టారు, పార్కు స్థలం ఇది ఆక్రమించడానికి వీల్లేదు అని. అయినా కానీ సరే 2-3 సంవత్సరాలు ఊరుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది అమ్మేస్తాము అనుకుంటే డాక్యుమెంట్స్ ఏవో చూపించి అని అది చాలా ఈ చూపించడమే 2017లో మాకు ఎందుకు చూపించలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు అంటే ఆ డాక్యుమెంట్స్ డూప్లికేటా లేకపోతే వాస్తవానికి అమ్మేడా, మరి మాకు ఎందుకు చూపించారు? ఇవన్నీ కూడా చాలా లొసుగుబాట్లు ఉన్నాయి. మేము గతంలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. అయితే వాళ్ళు కూడా మీకు కంప్లైంట్ తీసుకున్నారు, కానీ మేము ఎవరికి మాట్లాడదామన్నారు, అయిపోయింది అది. మరి ఇప్పుడు నాకు తెలిసి నేను ఇది కాలనీ తరపు నుంచి కేసు పెడితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అందరికీ ఉపయోగపడే పార్కు, పిల్లలు కానీ పెద్దలు కానీ, లేకపోతే గుడి లేదు కాబట్టి మేము ఇక్కడే వినాయకుడిని మేము ఇక్కడే పెట్టుకుంటాం. మరి ఇది ఆక్యుపై చేసిన తర్వాత అమ్మేసిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా. కాబట్టి ఈ అమ్మకం అనేది చెల్లకుండా చేయాలనేది అధికారులను కూడా మేము కోరుకుంటున్నాం. పార్కు స్థలము ఇది ఎవరో కబ్జా చేసిండ్రు, మాకు తెలియదు. అయితే ఇదివరకు పార్కుకే ఇస్తామన్నారు. మళ్ళీ మొన్న మేము నైట్ తెల్లారి చూసేసరికి ప్లేట్లు పెట్టేసిండ్రు. కానీ అది ఎట్లా ఆక్రమణ గురి అయిపోయింది. పార్కుకి ఇస్తామన్నారు, పార్కుకే ఇవ్వాలి. మేము ఎందుకంటే వినాయకుడిని పెట్టుకుంటాం ఇక్కడే, మహిళలందరూ కూర్చుంటాము, వాకింగ్ చేస్తాము, ఏంటంటే రెస్ట్ తీసుకుంటాం, బతుకమ్మలు ఆడుకుంటాము. దీన్ని కబ్జా చేస్తే పిల్లలకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. కనీసం ఒక టెంపుల్ అన్న కట్టేసుకుందామని మేము అందరము కాలనీ తరఫున అనుకున్నాము. డబ్బులు జమ చేసి అందరం తరఫున కట్టుకుందాం. ఇక్కడ గుడి లేదు, ఒక గుడి ఉండాలి, ఏదైనా సరే ఏ గుడి అయినా ఉండాలి అని చెప్పి అనుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. అందరు కూడా చందా ఇస్తాము మనిషిని అనుకున్నాము. గుడి కూడా నిర్మించుకుందామని అనుకునేసరికి ఈ లోపల ఇట్లా కబ్జా చేసిండ్రు, 2-3 కొన్నారు అని అంటుండ్రు. అది ఏం ఇంకా ఇంతవరకు ఏం తెలియదు. మొత్తం 200 ప్లాట్లు 245 అనుకుంటా.